ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీకు తండ్రి ద్వారా ఏ అద్వైత మతం లభిస్తూ ఉందో ఆ మతాన్ని అనుసరిస్తూ కలియుగంలోని మనుషులను సత్యయుగంలోని దేవతలుగా చేసే శ్రేష్ఠ కర్తవ్యం చేయండి. ప్రశ్న: మనుషులందరూ ఎందుకు దుఃఖీలుగా అయ్యారు? దానికి కారణమేమిటి? జవాబు: రావణు అందరినీ శపించాడు. అందువల్లే అందరూ దుఃఖీలుగా అయ్యారు. తండ్రి వారసత్వం ఇస్తూ ఉన్నారు, రావణుడు శాపమిస్తాడు. ప్రపంచంలోని వారికి ఇది కూడా తెలియదు. తండ్రి వారసత్వం ఇచ్చినప్పుడు భారతీయులు ఇంత సుఖంగా ఉన్న స్వర్గానికి అధికారులుగా అయ్యారు, పూజ్యులుగా అయ్యారు. శపించబడినందున పూజారులుగా అవుతారు. ఓం శాంతి. పిల్లలు బాప్ దాదా వద్ద మధువనానికి వస్తారు. హాల్లోకి వస్తూనే మొదట కూర్చొని ఉన్న సోదరీ సోదరులను చూస్తారు. తర్వాత బాప్ దాదా రావడం చూసి తండ్రి గుర్తుకొస్తారు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణీలు. ఈ బ్రాహ్మణులకు బ్రహ్మాబాబా, ఆ బ్రాహ్మణులకు బ్రహ్మాబాబా ఎవరో తెలియదు. ఇక్కడకు తండ్రి వచ్చినప్పుడు బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా అవసరమని పిల్లలైన మీకు తెలుసు. త్రిమూర్తి భగవాను వాచ అని కూడా అంటారు. ఇప్పుడు ముగ్గురి ద్వారా అయితే మాట్లాడరు కదా. ఈ విషయాలు బాగా ధారణ చేసుకోవాలి. అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. అందుకే భక్తులందరూ భగవంతుడి నుండి ఏం కోరుకుంటారు? జీవన్ముక్తి. ఇప్పుడు ఇది జీవన బంధనము. అందుకే మీరు బాబా వచ్చి ఈ బంధనం నుండి ముక్తి చేయండి అని అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి కల్పకల్పము వస్తారు. మీరే తల్లి, తండ్రి అని కూడా పిలుస్తారు కదా, కానీ దాని అర్థం ఎవరికీ తెలియదు. నిరాకార తండ్రినే పిలుస్తామని భావిస్తారు. పాట పాడతారు, కానీ ఏమీ లభించదు. పిల్లలు మీకు వారి నుండి వారసత్వం లభిస్తుంది. మళ్ళీ కల్పం తర్వాతే లభిస్తుంది. తండ్రి వచ్చి అర్ధకల్పం కొరకు వారసత్వం ఇస్తారని, రావణ్ మళ్ళీ శాపం ఇస్తాడని పిల్లలకి తెలుసు. మనమంతా శాపగ్రస్తులమని ప్రపంచంలోని వారికి తెలియదు. రావణ్ శాపం తగిలినందున అందరూ దుఃఖీలుగా అయినారు. భారత్వాసీలు సుఖంగా ఉండేవారు. నిన్న ఈ లక్ష్మీనారాయణ రాజ్యము భారత్లో ఉండేది. దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు, పూజలు చేస్తారు. కానీ సత్యయుగం ఎప్పుడు ఉండేదో ఎవరికీ తెలియదు.
ఇప్పుడు కేవలం సత్యయుగానికే లక్షల సంవత్సరాలు చూపించారు. తర్వాత త్రేతా ద్వాపర కలియుగాలు. ఈ లెక్కతో మనుష్యుల జనాభా ఎంతో ఎక్కువైపోవాలి. కేవలం సత్యయుగంలోనే లెక్కలేనంత మంది మనుష్యులైపోవాలి. ఇది ఏ మనుషుల బుద్ధిలోనూ కూర్చోదు. 33 కోట్ల దేవతలనే గాయనం కూడా ఉంది కదా. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వీరు తయారయ్యేందుకు లక్షల సంవత్సరాలేమీ పట్టదు. ఇది కూడా మనుషులకు అర్థం చేయించవలసి ఉంటుంది. బాబా ఇప్పుడు మనల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారు చేస్తారని, రావణుడు దుర్మార్గ బుద్ధి, అనాగరిక బుద్ధిగా తయారు చేస్తాడని మీకు తెలుసు. ముఖ్యమైన విషయాలు: సత్యయుగంలో పవిత్రత ఉంటుంది, ఇక్కడ అపవిత్రత ఉన్నది. రామరాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకు, రావణ రాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఎవరికీ తెలియదు. రామరాజ్యము ఇక్కడే, రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉందని భావిస్తారు. అనేక మతాంతరాలు ఉన్నాయి కదా. ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు మీకు ఒకే ఒక అద్వైత మతం లభిస్తుంది. ఆ మతాన్ని తండ్రే స్వయంగా ఇస్తారు. ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా దేవతలుగా అవుతున్నారని సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని దేవతలు మహిమ చేయబడ్డారు. వారు కూడా మనుషులే. మనుషుల్ని ఎందుకు మహిమ చేస్తారు? తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు మీరు కూడా నెంబర్ వారు పురుషార్థానుసారం మనుషుల్ని దేవతలుగా చేసే కర్తవ్యాన్ని నేర్చుకుంటారు. కలియుగంలోని మనుషులను మీరు సత్యయుగంలోని దేవతలుగా చేస్తారు. అంటే శాంతిధామము బ్రహ్మాండానికి, విశ్వానికి యజమానిగా చేస్తారు. ఇది శాంతిధామం కాదు కదా. ఇక్కడ తప్పకుండా కర్మలు చేయవలసి వస్తుంది. అది స్వీట్ సైలెన్స్ హోము. ఆత్మలమైన మనము స్వీట్ హోమ్, బ్రహ్మాండానికి అధికారులమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అక్కడ సుఖదుఖాలకు అతీతంగా ఉంటారు. మళ్ళీ సత్యయుగంలో విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలు మీరు అందుకు అర్హులుగా అవుతున్నారు. అక్యురేట్ లక్ష్యము మీ ఎదుటే నిలబడి ఉంది. పిల్లలు మీరు యోగబలం గలవారు, వారు బాహుబలం కలవారు. మీరు కూడా యుద్ధ మైదానంలో ఉన్నారు, కానీ మీరు డబల్ అహింసకులు. వారు హింసకులు. కామఖడ్గాన్ని ఉపయోగించుటను హింస అని అంటారు. సన్యాసీలు కూడా దీనిని హింసగా భావిస్తారు. అందుకే పవిత్రంగా అవుతారు. అయితే మీకు తప్ప ఇతరులెవ్వరికీ తండ్రిపై ప్రీతి లేదు. ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేయసీ ప్రియులు ఒక్క జన్మకు మాత్రమే మహిమ చేయబడతారు. మీరందరూ ప్రియుడైన ఒక్కరికే ప్రేయసీలు. భక్తి మార్గంలో ప్రియుడైన నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా అయ్యి యథార్థంగా స్మృతి చేసినందున తర్వాత స్మృతి చేయడం నుండే విడుదలైపోతారు. సత్యయుగంలో స్మృతి చేసే అవసరం ఉండదు. దుఃఖములో అందరూ స్మరణ చేస్తారు. ఇది నరకము, దీనిని స్వర్గమని అనరు కూడా. ధనవంతులైన గొప్పవారు మాకిదే స్వర్గమని భావిస్తారు. విమానాలు మొదలైన వైభవాలన్నీ మా వద్దే ఉన్నాయని అంటారు. చాలా గుడ్డి నమ్మకంలో ఉంటారు. మీరే మాతా పిత అని కూడా పాడతారు, కానీ కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. ఎటువంటి అపారమైన సుఖం లభించిందో ఎవరికీ తెలియదు. మాట్లాడేది ఆత్మనే కదా. మాకు అపారమైన సుఖం లభించనున్నదని ఆత్మలు మీకు తెలుసు. దాని పేరే స్వర్గము, సుఖధామము. స్వర్గం అందరికీ చాలా మధురం అనిపిస్తుంది. ఇప్పుడు స్వర్గంలో
వజ్ర వైడూర్యాల మెహల్లు చాలా ఉండేవని మీకు తెలుసు. భక్తి మార్గంలో కూడా మీ వద్ద లెక్కలేనంత ధనం ఉండేది. అందుకే సోమనాథ మందిరాన్ని నిర్మించారు. ఒక్కొక్క చిత్రము లక్షల రూపాయల విలువ గలది. అవన్నీ ఎక్కడికి పోయాయి? ఎంత దోపిడీ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ముస్లిమ్స్ తీసుకువెళ్ళి మసీదులు మొదలైన వాటిలో పొదిగించారు. ఇంత అపారమైన ధనం ఉండేది. ఇప్పుడు మనం తండ్రి ద్వారా స్వర్గానికి యజమానులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. మన భవనాలు బంగారంతో నిర్మించబడి ఉంటాయి. ద్వారాలపై కూడా వజ్ర వైడూర్యాలు పొదగబడి ఉంటాయి. జైన్ మందిరం కూడా ఇలాగే నిర్మించబడి ఉంటాయి. ఇప్పుడు ఆ వజ్ర వైడూర్యాలు లేవు. ఇప్పుడు మనం బాబా ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. శివబాబా వచ్చేది కూడా భారతదేశంలోనే. భారతదేశానికి మాత్రమే శివబాబా నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. క్రైస్తవులు కూడా క్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేదని అంటారు. అయితే రాజ్యపాలన ఎవరు చేస్తూ ఉండారో ఎవరికీ తెలియదు. పోతే భారతదేశం చాలా పురాతనమైనదని అందరికీ తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. తండ్రిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే స్వర్గస్థాపన చేయు తండ్రి అని కూడా అంటారు. తండ్రి తప్పకుండా వచ్చి ఉంటారు. అప్పుడు మీరు స్వర్గానికి అధికారులుగా అయి ఉంటారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత స్వర్గానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. లక్షల సంవత్సరాల మాటే బుద్ధి నుండి తొలగిపోయినట్లు చిత్రాల ద్వారా స్పష్టం చేసి చూపించండి. లక్ష్మీనారాయణలే కాదు, వారి వంశం కూడా ఉంటుంది కదా. తర్వాత వారి పిల్లలు కూడా రాజులుగా అవుతూ ఉంటారు. రాజులుగా చాలామంది అవుతారు కదా. మాల అంతా తయారయ్యి ఉంది. స్మరణ చేసేది మాలనే కదా. ఎవరైతే తండ్రికి సహాయం చేసి సేవ చేస్తారో వారిదే మాల తయారవుతుంది. మాలలో వారే ఉంటారు. ఎవరైతే పూర్తి చక్రంలో వస్తారో, పూజ్యులుగా పూజారీలుగా అవుతారో వారిదే ఈ స్మృతి చిత్రము. మీరు పూజ్యుల నుండి పూజారులుగా అయినప్పుడు మీ మాలను మీరే పూజిస్తారు. మొదట మాలను చేతిలో తాకి పట్టుకొని తర్వాత కళ్ళకు అద్దుకుంటారు. ఆ తర్వాత వారసత్వము పొందుతారు. ఈ రహస్యం మీకు తెలుసు. కొంతమంది మనుషులు ఒక పేరుని, మరికొంతమంది మరొక పేరుని జపిస్తూ తిప్పుతారు మాల. వారికి మాల ఏమిటో కొద్దిగా కూడా తెలియదు. ఇప్పుడు మీకు మాల యొక్క రహస్యం తెలుసు. ఇతరులెవరికీ ఈ జ్ఞానం లేదు. ఎవరి మాల తిప్పుతున్నారో క్రైస్తవులకు కూడా తెలియదు. తండ్రికి సహాయం చేసిన వారు, సేవ చేసిన వారిదే ఈ మాల. ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు. ఎవరైతే పావనంగా ఉండేవారో వారంతా ఇక్కడికి వస్తూ వస్తూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు. మళ్ళీ అందరూ నెంబర్ వారుగా వెళ్ళిపోతారు. నెంబర్ వారుగా వస్తారు, నెంబర్ వారుగా వెళ్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది వృక్షము. ఇందులో ఎన్నో కొమ్మలు, రెమ్మలు ఉన్నాయి. ఈ వృక్షం అంతా సమాప్తమవుతుంది. మళ్ళీ మీ పునాది ఏర్పడుతుంది. ఈ వృక్షానికి పునాది మీరే. అందులో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఇద్దరూ ఉన్నారు. సత్యత్రేతాయుగాలలో ఎవరైతే రాజ్యం చేస్తూ ఉంటారో వారి ధర్మము ఇప్పుడు లేనే లేదు. వారి చిత్రాలు మాత్రం ఉన్నాయి. ఎవరి చిత్రాలు ఉన్నాయో వారి జీవన చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఫలానా వస్తువులు సంవత్సరాల క్రితంవి చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి అతి పురాతనమైనది
దేవీ దేవతా ధర్మము. అంతకు కంటే ముందు ఏ వస్తువు లేదు. మిగిలినవన్నీ 22,500 సంవత్సరాల వస్తువులే ఉన్నాయి. తవ్వి తీస్తారు కదా. భక్తిలో పూజించే పురాతన చిత్రాలను, విగ్రహాలను తవ్వి తీస్తారు. ఎందుకంటే భూకంపంలో ఎన్నో మందిరాలు మొదలైనవన్నీ కింద పడిపోతాయి. మళ్ళీ కొత్తవి తయారవుతాయి. వజ్రాల గనులు, బంగారు గనులు ఏవైతే ఖాళీ అయిపోయినావో మళ్ళీ అవి నిండుకుంటాయి. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి కదా. ప్రపంచ చరిత్ర భూగోళమంతా తండ్రి ఇప్పుడు అర్థం చేయించారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే మనుషులు ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతుంది. ఆత్మలన్నీ పరంధామం నుండి వస్తూ ఉంటాయి. వస్తూ వస్తూ వృక్షం పెరిగి పెద్దదవుతుంది. తర్వాత వృక్షము శిథిలావస్థకు వచ్చినప్పుడు రాముడు పోయాడు, రావణుడు పోయాడు, పరివారము పోయింది అని అనబడుతుంది. అనేక ధర్మాలు ఉన్నాయి. మన పరివారం చాలా చిన్నది. ఈ పరివారం కేవలం బ్రాహ్మణులే. అక్కడ అనేక ధర్మాలు ఉన్నాయి. జనసంఖ్య తెలుపుతారు. ఇదంతా రావణ సాంప్రదాయము. వీరంతా వెళ్ళిపోతారు, కొద్దిమంది మాత్రమే మిగులుతారు. రావణ సాంప్రదాయము స్వర్గంలోకి రారు. వారంతా ముక్తిధామంలోనే ఉండిపోతారు. ఇకపోతే మీరెవరైతే చదువుకుంటారో వారు నెంబర్ వారుగా స్వర్గంలోకి వస్తారు. అది నిరాకార వృక్షము. ఇది మానవ సృష్టి వృక్షము. ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. ఇది మీ బుద్ధిలో ఉంది కదా. చదువుపై గమనం ఉంచకపోతే పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వలేరు. చదివిస్తూ ఉంటే సంతోషం కూడా ఉంటుంది. వికారాలలో పడ్డారంటే మర్చిపోతారు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రమైన బంగారంగా అవుతుందో అప్పుడు మంచిగా ధారణ అవుతుంది. బంగారు పాత్ర అంటే పవిత్రమైన బంగారు బుద్ధి. ఎవరైనా పతితులుగా అయితే జ్ఞానం వినిపించలేరు. ఇప్పుడు మీరు సమక్షంలో కూర్చొని ఉన్నారు. గాడ్ ఫాదర్ శివబాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. ఆత్మలైన మనము అవయవాల ద్వారా వింటూ ఉన్నాము. చదివించేవారు తండ్రి. ఇటువంటి పాఠశాల మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? వారు గాడ్ ఫాదర్, టీచర్, సద్గురు కూడా అయ్యారు. అందరినీ వాపస్ పిలుచుకుపోతారు. ఇప్పుడు మనము తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. బాబా సన్ముఖంలో మురళి వినేందుకు మరియు సెంటర్లో వినేందుకు ఎంతో తేడా ఉన్నది. టేప్ రికార్డర్ ఒకానొక రోజు అందరికీ వచ్చేస్తుంది. పిల్లల సుఖం కొరకే తండ్రి ఇటువంటి వస్తువుల్ని తయారు చేయిస్తారు. పెద్ద విషయమేమీ కాదు కదా. ఇతడు మహారాజు కదా. మొదట తెల్లగా పవిత్రంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అపవిత్రంగా అయ్యాడు. అందుకే శ్యామసుందరుడు అంటారు. మనము సుందరంగా ఉండేవారమని ఇప్పుడు నల్లగా అయ్యామని మళ్ళీ సుందరంగా అవుతామని మీకు తెలుసు. ఒక్కరు మాత్రమే ఎలా అవుతారు? సర్పం ఒకరినే కాటేస్తుందే. సర్పము సర్పము. ఇది అందరినీ నల్లగా చేసేసింది. ఇవన్నీ అర్థం చేసుకునే మాటలు. గృహస్థు వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వాలి. తండ్రి స్మృతి చేస్తే ఈ జన్మలో కూడా పవిత్రంగా అవుతారు. స్మృతిలో ఉన్నందున గత జన్మలోని వికర్మలు కూడా వినాశమవుతాయి. ఇది యోగ అగ్ని. దీనివల్ల జన్మల పాపాలు దగ్ధం అవుతాయి. సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి వస్తారు. కనుక కళలు తగ్గిపోతాయి. మలినాలు చేరుతూ ఉంటాయి. తండ్రి చెప్తూ ఉన్నారు,
కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. నదుల్లో స్నానం చేసినందున పావనంగా అవ్వరు. జలం కూడా ఒక తత్వమే కదా. పంచతత్వాలు అంటారు. మరి ఈ నదులు పతిత పావన్ ఎట్లా అవ్వగలుగుతాయి? నదులు సముద్రం నుండే తయారవుతాయి. నదుల కంటే ముందు సముద్రము పతిత్ పావన్ అవ్వాలి కదా. अच्छा, मीठे मीठे सिकेलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: విజయమాలలో వచ్చేందుకు తండ్రికి సహాయం చేస్తూ సేవ చేయండి. ఒక్క ప్రియునితోనే సత్యమైన ప్రీతిని ఉంచుకోండి. ఒక్కరినే స్మృతి చేయండి. మీ ఖచ్చితమైన లక్ష్యాన్ని ముందుంచుకొని పురుషార్థం పూర్తిగా చేయాలి. డబల్ అహింసకులుగా అయ్యి మనుషుల్ని దేవతలుగా చేసే శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి. వరదానము: విజయం యొక్క నశ ద్వారా సదా హర్షితంగా ఉండే సర్వ ఆకర్షణల నుండి ముక్తిభవ. విజయరత్నాల స్మృతి చిహ్నము తండ్రి యొక్క కంఠహారము ఈరోజు వరకు పూజించబడుతూనే ఉన్నది కనుక సదా నేను బాబా మెడలో విజయరత్నాన్ని, నేను విశ్వ యజమాని అయ్యే బాలక అనే నశ ఉండాలి. నాకు ఏం లభించిందో అది ఎవ్వరికీ లభించలేదు. ఈ నశ ఖుషి స్థిరంగా ఉంటే ఆకర్షణమైన అతీతంగా ఉంటారు. ఎవరైతే సదా విజయులుగా ఉంటారో వారు సదా హర్షితంగా ఉంటారు. ఒక్క తండ్రి స్మృతి యొక్క ఆకర్షణలో ఆకర్షితులవుతారు. స్లోగన్: ఒక్కరి అంతంలో మునిగిపోవడం అంటే ఏకాంతవాసీలుగా అవ్వటం. అచ్చా, ఓం శాంతి. పొంది
సా